ఒకటి చెప్పండి, హంద్రీనివా కన్నా తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వెడల్పు చేసి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చుంటే బాగుండేది అంటారు. అయితే తుంగభద్రలో నీళ్లు ఏటికి కేటాయింపులు తగ్గిపోతున్నాయి, పూడిక పేరుకుపోయింది. అసలు 30 టీఎంసీలు నీళ్లు రావాల్సి ఉండగా హై లెవెల్ కెనాల్ నుంచి 10 టీఎంసీలు కూడా రాని పరిస్థితి ఉంది. అయితే పూడిక పేరుకుపోయింది, పూడిక తీసే అవకాశం కూడా లేదు, పూడిక తీయలేమని కూడా చెప్తున్నారు. ఇదేలా సాధ్యం అంటారు? దీంట్లో నేను ఒకటి చెప్పమంటారా, దీంట్లో పెద్ద గోల్మాల్ జరుగుతూ ఉంది. దీన్ని చెప్పాలంటే పూడిక తీయలేమనేదే ఒకటి అబద్ధం. బహుశా మన మంత్రుల్లో చాలామందికి డ్రెడ్జర్స్ అనేటివి ఉన్నాయి. హార్బర్స్ను ఎప్పుడూ ఆ డ్రెడ్జర్స్తో ఇసుకంతా పంప్అవుట్ చేసి క్లీన్ చేసుకుంటారు అనేది తెలుసునో తెలియదో నాకైతే అనుమానం. దీన్ని కూడా డ్రెడ్జర్స్తో క్లీన్ చేయొచ్చు. అయితే సముద్రంలో అయితే ఒక చోటు నుండి ఇసుకను సముద్రం లోతుకు కొట్టేయచ్చు. ఇది ఏం చేయాలా అనేది అంటారు. బయటపడేది ఇసుకే. ఇసుకను లక్షణంగా వ్యాపారం చేసుకుంటున్నారు. మిగతా చోట్ల అండర్ గ్రౌండ్ వాటర్ లేనంత లోతుకు ఇసుకను త్రవ్వేసి నీకు నాశనం చేస్తున్నారు. దానికంటే లక్షణంగా ఇసుకను అమ్ముకోమనండి, ఇసుక వస్తుంది, నీకు కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏముంది, ఎంత పూడికి వచ్చినా కూడా ఇప్పుడు కెనాల్ లెవెల్కి పూడేదే కదండి. దానికంటే లోతు తీసినామనుకోండి, లోతు తీస్తే డెడ్ స్టోరేజ్ అవుతుంది, కానీ నీకు ప్రయోజనం ఏముంది? అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి లేకుండా పోతుంది అనేదే సమస్య. అయితే ఉన్న రోజులే నిల్వ ఉంచుకోవడానికి ఈ పక్క ఆ వైపు ఆ వైపు కాలువలు వెడల్పు చేసేయండి, వెడల్పు చేసి ఇంకొక చోట స్టోర్ చేయండి. సమాంతర కాలువలకి కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు కదా. ఇప్పుడు కర్ణాటకనే ప్రపోజ్ చేస్తుంది వేరే ఏదన్నా చేసుకుందామని. ఈ టైంలో మనం సమాంతర కాలువతో కూడా అవసరం లేదు, కాలువలు మీరు వెడల్పు చేసుకోండి, మేము వెడల్పు చేసుకుంటామంటాము. అనంతపురం జిల్లాలో నీళ్ళ స్టోరేజ్ కావలసిన సైట్లు ఉన్నాయి. మీరు ఒక్కసారి కళ్యాణదుర్గము ఉరవకొండ మధ్యం చూస్తే నీకు 30-40 టీఎంసీలు స్టోర్ చేయడానికి కావాల్సిన సైట్లు ఉన్నాయి. ఇప్పుడు పెన్నా హోవిలం రిజర్వాయర్ ఉంది, అది కూడా పెన్నా మీద ఉండేటటువంటిది, ఇంకా దాని కెపాసిటీ పెంచవచ్చు. ఆ ఎక్స్ట్రా వచ్చే వాటర్ను స్టోర్ చేసుకుంటాము. టీబీహెచ్ఎల్సీకి అవసరమైనప్పుడు లేకపోతే ఇంకొక కాలువ ద్వారానో ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకుంటాము. మరి అది చేయకుండా ఎక్కడి నుండో పాతాళం నుండి మేము పంపుల ద్వారా చేస్తామనడం అనేది ఎంత మీనింగ్లెస్ అండి. ఇప్పుడు ఇంతకీ తుంగభద్రలో పూడిక తీసే అవకాశం ఉందంటారా లేదంటారా? పూడిక తీసే అవకాశం లేనిదంటూ ఎక్కడా ఉండదు. అట్లయితే పూడిక తుంగభద్రతో సొట్టు చెప్తున్నారు కాబట్టి ఈరోజు దీంట్లో ఇది పూడిపోవడం లేదా? శ్రీశైలం డ్యామ్ పూడిపోవడం లేదా? నాగార్జున సాగర్లో పూడిక లేదా? మరి వాటిల్లో పూడిక రాకుండా తుంగభద్రకు ఒక్కదానికే పూడిక ఎందుకు వచ్చింది? దానికి జవాబు చెప్పాలి కదా. ఒకవేళ పూడిక అనేది అన్నిట్లో వచ్చింది అంటే అన్ని తీసేదానికి ఏదో ఒక మార్గం. ఈ రోజుండే టెక్నాలజీలో ఒకవైపు సముద్రంలో పూడిక తీసేస్తున్నారు, ప్రతి హార్బర్లో ప్రపంచమంతా డ్రెడ్జర్స్ పెట్టి నీకు పూడికలు తీసేస్తున్నాయి. మరి ఏటికని ఇది ఒక మార్గం దొరకదండి, డ్రెడ్జర్స్ దొరకవండి. అయితే ఆ పూడికని ఏం చేయాలా, ఎక్కడ పోసుకోవాలంటున్నారు. ఎన్ని ఇసుక లారీలు రోజుకు అమ్ముతున్నారు? వేల ఇసుక లారీలు. ఈ పొద్దు ఒక హైదరాబాద్కే రోజుకు నాకు తెలిసి 2-3 వేల ఇసుక లారీలు పోతున్నాయి. లక్షణంగా అట్లా హైదరాబాద్కు దగ్గర, హైదరాబాద్కు దొరకదు, ఇసుక దొరకదు. అవతల కట్టిన లెఫ్ట్ బ్యాంకులు పోసేస్తే మొత్తం హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. అది డబ్బుతో కొని వాళ్ళు తెచ్చి ఇక్కడ స్టాక్ పెట్టుకుంటారు హైదరాబాద్లో. ఎందుకంటే ఇండ్ల నిర్మాణానికి తప్పనిసరి ఇసుక, సిమెంట్లో మిక్స్ చేసుకోవడానికి ఇసుక తప్ప ఇంకా ఇంతవరకు వేరే ఆల్టర్నేటివ్ ఏది కనిపెట్టలే. మరి అట్లాంటి ఇసుకని ఏం చేసుకోవాలా అని అడగడం అనేది అంతకంటే అభాస్యమైన ప్రశ్న ఇంకేమన్నా ఉందండి. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.